తెలుగు బుల్లితెరపై సుదీర్ఘకాలంగా నెంబర్ 1 షోగా రన్ అవుతున్న వరుస సీజన్ లో సందడి చేస్తుంది బిగ్ బాస్. ఇందులో టైటిల్ ఫేవరెట్ గా ఉన్న శివాజీ తరచూ అమర్దీప్ చౌదరిని టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ హీరో మానస్ నాగ్లపల్లి కొన్ని విషయాలపై స్పందించారు. ఈ క్రమంలోనే శివాజీ పైన బిగ్ బాస్ టీం పైన విమర్శలు చేశారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. మానస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ బయట పడుతున్న ఇబ్బందులను వివరించారు. నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ చూసారో ఇప్పుడు అమర్దీప్ ఫ్యామిలీ కూడా అలాగే ఇబ్బంది పడుతోంది. దయచేసి కుటుంబ సభ్యులను వదిలేయండి అని రిక్వెస్ట్ చేశారు. అలాగే అమర్ వాళ్ళ ఫ్యామిలీ మెంటల్ గా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా, ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. పిఆర్ టీంలు మీ స్ట్రాటజీలు మార్చుకోండి. మీరు కంటెస్టెంట్ ను టార్గెట్ చేసుకోండి, వాళ్ళ ఫ్యామిలీలను కాదు. అమర్ ను ఎంతైనా టార్గెట్ చేసుకోండి, కానీ వాళ్ళ ఫ్యామిలీని మాత్రం ఏమి అనకండి. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అన్నారు. ఆ తర్వాత మానస్ మాట్లాడుతూ అమర్ ను శివాజీ గారు టార్గెట్ చేయడం ఆయన స్ట్రాటజీలో భాగమే. మధ్యలో వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను కూడా మెచ్చుకునే ఆయన మొదటి నుంచి ఉన్న అమర్ ని ఎందుకు దూరం పెడుతున్నారు? శత్రుత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన చేయడమే కాకుండా ఎదుటి వాళ్ళపై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. ఓ సందర్భంలో తేజ వచ్చి అమర్ బాగా ఆడాడు కదన్నా అని అన్నాడు. అప్పుడు శివాజీ గారు ఏం ఆడాడు? అమర్ తప్ప మిగిలిన వాళ్ళంతా బాగానే ఆడుతున్నారు అని చెప్పారు శివాజీ గారు. అంటే బలవంతంగా ఎదుటి వాళ్ళను కూడా ఒప్పించాలని చూస్తున్నారు శివాజీ గారు. ఇలాంటివి చేస్తున్నారంటే ఆయన అమర్ విషయంలో పక్క స్ట్రాటజీతోనే ఉన్నారు అని చెప్పారు మానస్. అనంతరం మానస్ ఎవరైనా ఒక మనిషికి అవకాశం ఇస్తేనే కదా వాడు చేస్తాడా చేయడా, మంచి చెడ్డ అనేది తెలిసేది. అసలు దగ్గరికే రానివ్వకుండా ఉంటే ఎలా తెలుస్తుంది? అమర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని శివాజీ గారికి తెలుసు. దాన్ని బట్టే ఆయన టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అందుకే లో చేయడానికి తరచూ అమర్ ను ఏదో ఒక మాట అంటూ ఉంటున్నారు అని అన్నారు మానస్. అలాగే తర్వాత మానస్ ప్రతి ఒక్క సీజన్ కి ఒక హీరో, ఒక విలన్ ఉంటారు. విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరో అంత హైలైట్ అవుతారు. బిగ్ బాస్ కూడా 3.5 గంటల సినిమా లాంటిదే. అయితే ఈ షో 3 నెలల సినిమా. ఎవరు హీరోనో ఎవరు విలనో ఈ జర్నీనే డిసైడ్ చేస్తుంది. శివాజీ గారిలా ఎదుటి వాళ్ళపై రుద్దడం లేదు, జనానికే వదిలేస్తున్నా అని చెప్పుకొచ్చారు. చివర్లో మానస్ మాట్లాడుతూ నేను ప్రతిరోజు తేజు అమర్ భార్యతో మాట్లాడుతున్నాను. ఆమె చాలా బాధగా ఉంది. మెంటల్ గా, ఫిజికల్ గా ఇబ్బంది పడుతోంది. తాను 24 గంటలు చూస్తూనే ఉంది. ఆమె ఆరోగ్యం కూడా పాడవుతుంది. అలాగే శివాజీ అమర్ ను హర్ట్ చేస్తూ మాట్లాడిన మాటలు లైవ్ ఎపిసోడ్ లో వస్తుంది, కానీ మెయిన్ ఎపిసోడ్ లో రావట్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.